సద్గురుభ్యో నమః. శ్రీ పూర్ణానందరహిత సద్గురు పుల్లారెడ్డార్య పాదార విందామృత రసాయనం జనన మరణ భ్రాంతిరహిత పూర్ణబోధకం శ్రీ శ్రద్ధానందరహిత గోవిందయార్యాం మద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ 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 శ్రద్ధానందరహిత గోవిందయార్య సద్గురు ప్రభు మహారాజుల వారి పాదపద్మములకు నా ఒక్క ద్వాదశి శిరస్సాష్టాంగ నమస్సుమాంజలు. స్తోత్రీయ బ్రహ్మనిష్ట పరులారా, ఆ విధంగా మనకు ఇందులో ఏదో ఉందని ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసి వెతికి చూసినా ఇందులో ఏమీ లేదు. వెతకి అందరూ శోధించి వదులుకున్నారే కానీ ఎవరికి వస్తువు దొరకలేదు. ఎందుకంటే ఏమన్నా ఉంటే కదా ఇందులో. ఇది సమూహముగా ఉంది కాబట్టి ఇందులో ఏదో ఉందని మనం అనుకుంటున్నాం. ఇందులో ఏమీ లేదు. ఎలా ఉంది అని అంటే ఉన్నది ప్రత్యక్ష ప్రమాణంగా మనకు తెలియాలి అంటే సద్గురు సన్నిధానానికి చేరి ప్రత్యక్ష ప్రమాణంగా మనం తెలుసుకున్నప్పుడే ఇందులో ఏముందో ఆ ఉన్నదేదో నిజం తెలియబడుతుంది. లేకపోతే ఇందులో ఏమీ లేదు, ఖాళీ. ఇందులో ఏమీ లేదు, ఉత్తది ఖాళీ మాత్రమే ఉంది. ఇందులో ఏమీ లేదు. ఎట్లా అంటే పొరలరటి దుంపయనినను తరువులు వనమనిన రవ్వలు దారునియనిన గిరియనిన రాళ్ళు బట్టలు దార ముల్లియనిన తత్వతతి ఎరుకంచనిన లేనిదే ఎరుక స్థితి లెస్సాకనినా. ప్రత్యక్ష ప్రమాణముగా ఉన్నది ఉన్నట్లు మనము తెలుసుకునేదానికి గురుముఖంగా మనం ప్రయాణం చేయాల. ఏం చెప్తున్నాడు? ఇందులో ఏమో ఉందని ప్రయాణం చేసినామందరము, కానీ ఇందులో ఏమీ లేదు, ఖాళీ. ఆ ఉన్నది ఏదో తెలుసుకోవాలి అంటే ప్రత్యక్ష ప్రమాణము మనకు తెలియాలి అంటే గురుముఖంగా దగ్గరికి రావాల. ఇప్పుడు పొరల అరటి దుంపయనినను, అరటి దుంప అంటే అర్థం ఏముంది మనకి? అరటి గుమ్మ, అది అరటి పట్టలు వచ్చి దానికి ఇగురొచ్చి పూత పూసి తీయని అరటి పండ్లు కాస్తూ ఉంది. కానీ మనము అందులో ఏమో ఉంది అని మనం ప్రయత్నం చేస్తే ఒక చిన్న కత్తి తీసుకొని ఆ అరటి దుంపను కోసి ఆ దుంపను చీల్చుకుంటూ వస్తే అన్నీ పొరలు ఇడిపోతాయి. కోస్తే ఒక పొర తీసేస్తే ఒక పొర అన్ని పొరలన్నీ తీసుకుంటూ పోతే ఆఖరికి ఏం మిగిలింది? ఏమీ లేదు, ఖాళీ. ఎంటీ, ఏం లేదు, ఖాళీ కదా. పొరలు అరటి దుంపైన మరి ఏమి లేని దాంట్లోంచి గొల్లబుట్టి అరటి పండ్లు తీయని అరటి పండ్లు కాస్తూ ఉంది. అందుకే పొరలు అరటి దుంపయనినను తరువులు వనమనిన. వనం అంటే అర్థమేమి? వృక్షములు, చెట్లన్నీ, మాండ్లు అనబడేటువంటి వృక్షములన్నీ ఒకచోట గుంపుగా సమూహముగా ఉండబడినటువంటి కారణము చేత దానిని వనము అని చెప్పబడుతుంది. అదేవిధంగా ఒక్కొక్క వృక్షమును, ఒక్కొక్క మాను చెట్టును కొట్టేసుకుంటూ తీసేసుకుంటూ పోతే అక్కడ ఏముంది? ఖాళీ, ఏం లేదు. అక్కడ కూడా ఖాళీ, ఏం లేదు. రవ్వలు దారునియనిన. ఈ భూమండలం అంతా దేని సమూహం చేత? రవ్వలు, ఇసుక, మట్టి, ఇసుక రేణువులు, అణువులు ప్రమాణములు, రవ్వలు సమూహముగా ఉండటము కారణము చేత ఇది భూమి అంతా ఉంది. పిరికడు మట్టి తీసుకొని ఆ మట్టి మీద నీళ్లు పోస్తూ వస్తే ఆ మట్టి రేణువులన్నీ, అణువులన్నీ, ఆ మట్టి రేణువులన్నీ
కరిగిపోతే మన చేతిలో ఏం మిగులుతుంది? ఏమీ లేదు, ఖాళీ. రవ్వలు దారుని అనిన గిరి అనిన రాళ్ళు. కొండ, గిరి అనగా కొండ. కొండ అంటే అర్థమేమి? ఈ చిన్న చిన్న పెద్ద పెద్ద గుండ్లు రాళ్ళన్నీ గుంపుగా సమూహంగా ఉండడం చేత దాన్ని గిరి, కొండ అని పిలుస్తున్నాము. ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి అంతా తీసేస్తే ఏముంది అక్కడ? ఏమి లేదు, ఖాళీ. బట్టలు దార ముల్లి అనినా. బట్టలు అనేటువంటిది దారము, ఉల్లను. ఈ యొక్క దారము, ఉల్లను. ఈ వస్త్రము దేని చేత తయారైంది? ఉల్లను దారములాగా తయారై ఆ దారము ఒక్క సమూహం అంతా కలిసి వస్త్రము తయారైంది, బట్ట. ఒక్కొక్క దారము ఒక్కొక్క పోగు తీసేసుకుంటా పోతే ఏముంది? బట్ట ఉందా? ఖాళీ. అదేవిధంగా తత్వతతి ఎరుకంచనిన శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము తన్మాత్ర గుణముల చేత ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ ఈ పంచభూతముల యొక్క తత్వముల చేత ఒక్కొక్క భూతము నుండి 5 తత్వములు వెలువడి 5 25 తత్వముల చేత ఇదిగో ఈ యొక్క పాంచభౌతికమైనటువంటి శరీరం ఏర్పడింది. అన్నీ ఇడిపోతే ఇందులో కూడా ఏమీ లేదు. లేనిదే ఎరుక తిథిలే సాగనినా. ఈ లేనటువంటి దాని రహస్యము, దీని స్థితి లెస్సగా తెలుసుకుంటే ఉన్నది ఉన్నట్లు ప్రత్యక్ష ప్రమాణంగా నీకు అర్థమవుతుందని చెప్పేసి గురుముఖంగా ఏమీ లేనటువంటి పరమపదం అనగా ఎటువంటిదో, బట్ట బయలనగా ఎటువంటిదో, ఖాళీ ఎటువంటిదో, ఈ గురుగుహ్యం అనంతం అనేది ఎటువంటిదో, ఈ పరిపూర్ణం అనేది ఎటువంటిదో, ఈ అచలం అనేది ఎటువంటిదో ప్రత్యక్ష ప్రమాణంగా మనకు గురుముఖంగా మాత్రమే తెలియబడుతుంది. అందుకోసమే ఎన్ని విధాలుగా విచారించినా ఇందులో ఏమీ లేదు. ఏదో ఉందని అందరూ ధ్యానం చేసి దీని లోపల ఏందో ఉంది కనుక్కోవాలని కొంతమంది కండ్లు మూసుకొని ధ్యానం చేసేటోళ్ళు, కండ్లు తెరుచుకొని ధ్యానం చేసేటోళ్ళు, లోసూపు చూసేటోళ్ళు. అందుకే ఎట్లా అన్నాడంటే సురుచిర శాంభవి చూడంగా చంద్ర సూర్యాగ్నులో ఇంద్రధనసు నక్షత్రముల రీతి నవరత్నముల రీతి మెరుపుగాల్చిన ఎట్లు బిరుసువలెను మండు మంటల వాలె నిండు చీకటి వాలె పండు వెన్నెల వాలె నుండునప్పుడు దిన మాదిగా ఇట్లా అనేకములు బుట్టి అనిగిన పిమ్మటాన బట్ట బయలైన బ్రహ్మంబు గట్టిగాను వేలిమి లోపల గనపడు వేత్తలకును రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. ఈ విధంగా ఉన్నది ఉన్నట్లు ప్రత్యక్ష ప్రమాణంగా తెలుసుకోవడం కోసమే సద్గురువును ఆశ్రయించి నిజమును తెలిసి గ్రహించినప్పుడే మనకు పరమపదాన్ని గురించి ప్రత్యక్ష ప్రమాణము తెలియబడుతుందని తెలియజేస్తూ సద్గురుముఖంగా ఎన్నో విధాలుగా మనము విచారించితే ఉన్నది ఉన్నట్లు శాశ్వతమైనటువంటి సత్యాన్ని తెలుసుకొని అందరము కూడా భ్రాంతిరహితులమై పునరావృత్తి రహితమైనటువంటి పరమపదాన్ని చెంది జన్మరహితమును పొంది తరించుతామే తప్ప ఏమీ లేనటువంటి దీని మీద ప్రయాణమై కాలము ఆవిష్సి జీవితమంతా వృధాగా గడుపుకొని ఎన్ని చేసినా కూడా మనకు నిరుపయోగమే, నిష్ప్రయోజనములే. కాబట్టి ఇన్నింటి యందు కూడా మనము ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడం కోసమే ప్రయాణం చేయాలి. కానీ అనిత్యము, అశాశ్వతము, నశ్వరంపైనటువంటి స్థిరముగానటువంటి పాంచభౌతికమైన ఈ శరీరములో మనం ఎంత ప్రయాణం చేసినా ఏమీ దొరకదు. ఇది నీటి మీద బుగ్గని అందరూ చెప్తూ ఉన్నారు. మరి నీటి మీద బుగ్గలో ఏమన్నా ఉందా అని విచారించితే నీటి మీద బుగ్గలో ఏమీ లేదు. కాబట్టి ఏమి ఉందో ఆ ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవాలి అంటే
సద్గురువును ఆశ్రయించాల కానీ ప్రపంచ గురువులను కాదు. ప్రపంచ గురువులను ఆశ్రయించితే ఇందులో ఏదో ఉంది, దాన్ని తెలుసుకో, దాన్ని తెలుసుకొని నువ్వు దాన్ని కనుక్కున్నప్పుడు నీకు ముక్తి మోక్షము అని చెప్పేసి అనుభవం కావాలా అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చినారు. ఏం అనుభవం కావాలా? ఆత్మ సాక్షాత్కారం కావాలా? ఇందులో ఆత్మ ఉంది, ఆత్మ సాక్షాత్కారం కావాలా, ఆత్మ దర్శనం కావాలా, ఆత్మానుభవం కావాలా అని చెప్తా వచ్చినారు. ఆ వస్తువు ఎవరికి దొరకదు. ఎందుకంటే అది మృష. మృష అనగా ఒక ఆవలింపు, ఒక నిట్టూర్పు. దాన్ని పట్టుకొని ఏం చేస్తావు నువ్వు? పట్టుకొని ఎవరు నిలబెట్టినారా? ఈ యోగాలు సాధనలు అన్నీ పూర్వము చెప్పినటువంటి మహర్షులు కానీ, మునులు కానీ, ఋషులు కానీ, ఏ మహాత్ములైనా వాళ్లకు తెలిసినటువంటి సాధనలు మనకు చెప్పిపోయినారు. నిలబెట్టగలిగినారా? పోని వాళ్ళేమన్నా నిలబడ్డారా? వాళ్ళు చేసినారు కదా. మనం చేసిన ఈ సాధనలన్నీ, ఈ ధ్యానాలు, యోగాలు ఇవన్నీ వాళ్ళు చేసే కదా చెప్పినారు. ఈ సాంఖ్య తారక మనస్కాలు, పంచీకరణలు, ఈ హఠయోగాలు, ఈ సిద్ధులు, ఈ మహత్తులు, మహిమలు, ఈ యొక్క ఘట శోధనల గురించి చేసినటువంటివన్నీ పూర్వం వాళ్ళందరూ చేసినటువంటి వారే కదా. మరి నిలుపుకున్నారా? నిలబడిందా ఎవరికైనా? నిలబడదు, నిలబెట్టుకోలేరు కూడా, నిలబడదు కూడా. అది వృధా ప్రయాస. మరి ఇంతకాలం మేము చేసినటువంటిది అదంతా నిష్ప్రయోజనమేనా అని మీరు బాధపడతారేమో. దానివలన ఏ బాధ లేదు. ఈ కష్టానికి తగినటువంటి ఫలితము ఈ యొక్క భావనల చేత ఇప్పటికైనా కూడా ఇది నిజము కాదని అహంకారము వదిలి, నేను ఇంత చేసినా, నేను ఇంతటి వాడిని, అంతటి వాడిని, నాకు 60 ఏళ్ళు ఉన్నాయి, 70 ఏళ్ళు ఉన్నాయి, 80 ఏళ్ళు ఉన్నాయి, 90 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పుడు పోయి నేను మళ్ళా ఇంకొకరి పాదాలు పట్టుకొని ఇంకొక గురువుని ఆశ్రయించి ఇప్పుడు నేను తెలుసుకునేది ఏముంది? కుతికల కాడికి మునిగిపోయినాను, ఇప్పుడు నేను మళ్ళా ఇంకో గురువుని ఆశ్రయించి ఇంకా తెలుసుకునేది ఏముంది? అయిపోయింది, ఇది ఇంతే, ఈ జన్మ ఇంతేనని నిరుత్సాహపడవలసినటువంటి అవసరము లేదు. అహంకారముతో విశ్రమించుకోవాల్సిన అవసరము లేదు. అహంకారమును వదిలితే అతనికి దయ వస్తే నిమిషమున బోధ. నిజమైనటువంటి గురుభక్తితో తనుమన ధనములను త్రికరణ శుద్ధిగా పరిపూర్ణమైన గురుభక్తితో నీవు గురుకృపను పొందడం కోసము గురువును ఆశ్రయించితే ఆ గురుకృప మన మీద, అతనికి ఆ గురువుకు మన మీద దయగలిగితే 6 నిమిషములో ఆ పరమపదమేందో నీకు ప్రత్యక్షం చేస్తాడు. అంతటి గురుభక్తి మనలో ఉంటే, అంతటి నిజమైనటువంటి గురువు యొక్క కృపానుగ్రహమునకు మనము పాత్రులమైతే, అందుకే మొదలే చెప్పినాడు, ఏ సాధనల జోలి అన్నీ చేసినావు, అన్నీ చూసినావు, జపాలు చేసినావు, ధ్యానాలు చేసినావు, యజ్ఞయాగాదులు చేసినావు, నియమనిష్టలు చేసినావు, క్రతువులు చేసినావు, ఆచారాలు చేసినావు, అభిషేకాలు చేసినావు, సమస్తమైనటువంటివన్నీ చేసినావు. ఇందులో ఏది నీకు కనిపించలే, నిజము తెలియబడలే. సరే, నిజము తెలియజేసేటువంటి గురువు మనకు కనిపిస్తూ ఉన్నాడు, వినిపిస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు పోయి ఆయనను మనం చేరుకోవాలనంటే కష్టం కదా. ఈ వయసులో మళ్ళా పోయి గురువు దగ్గరికి చేరుకోవాలనే అహము వదిలితే, ఆశ్రయించితే ఆ సత్యమును ప్రత్యక్ష ప్రమాణంగా ఇప్పటికైనా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కావాల్సినది ఏది? నేను ఇంత చేసినానన్నటువంటి అహమును వదిలి, ఏ సాధనల జోలి నేనొల్లనని నీవు భాష చేసితివేని పరిపూర్ణ బోధనే నెరిగింతు పోకు సాధనలందు మరిగితే రాకు. మొదటే చెప్పినాడు గురువుగారు, నాయన ఇంతవరకు చేసినావు బాగానే ఉంది, అవన్నీ దానిలో నీకేమీ తెలియబడలేదు. కాబట్టి ఇప్పటికైనా సద్గురువుని ఆశ్రయించినావు మంచిదే. కానీ ఇంకా ఏ సాధనల జోలికి నేను పోను స్వామి, నీ ఆజ్ఞ ప్రకారమే నువ్వు చెప్పినటువంటి వాక్యమును, గురువాక్యమును విని శాశ్వతమైన సత్యాన్ని తెలుసుకొని దర్శించి భ్రాంతిరహితున్నై తరించుతానని, పరిపూర్ణ బోధను నేను తెలుసుకుంటానని నువ్వు ప్రమాణం చేస్తే అప్పుడు నీకు పరిపూర్ణ బోధ తెలియజేస్తాను అంటాడు గురువుగారు. కాబట్టి మనము విచారణ చక్కగా ఉండాలి. చక్కని విచారణ జరిగే సద్గురువును ఆశ్రయించినప్పుడు సత్యము మనకు తెలియబడుతుందని
తెలియజేస్తూ రాబోయే వాక్యంలో ఇంకా ఈ అచల పరిపూర్ణ బోధలో ఉండబడినటువంటి పరమార్థమును గురించి ప్రత్యక్ష ప్రమాణంగా అందరము తెలుసుకుందామని చెప్పి తెలియజేస్తూ సద్గురు ప్రభు మహారాజుకో జై.